ఇక్కడ నుంచి ఆన్స్లో వెస్ట్ నుంచి ఫ్రమ్ హియర్ ఆన్స్లో వెస్ట్ నుంచి వీఆర్ గోయింగ్ ఆల్ ద వే టు లండన్ బ్రిడ్జ్. సో ఇట్స్ ఏ క్వైట్ లాంగ్ జర్నీ. వీ హ్యావ్ టు చేంజ్ 2 trains, 2 tubes. విల్ సీ. సో ఈరోజు ట్రిప్ సెంట్రల్ లండన్. ఈరోజు గ్యాంగ్తో పోతున్నా, మా కొలీగ్స్ అందరితో పోతున్నాం. చూద్దాం. కాకపోతే వెదర్ ఫోర్కాస్ట్ మంచి లేదు, వర్షం పడుతుంది బయట. నేను చూస్తానేమో ఫోర్కాస్ట్లో పర్లేదు, కొంచెం సన్నీగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు చూస్తే బయటకు వస్తేనేమో వర్షం పడుతుంది. చూద్దాం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. మధ్యలో ఆగాము. ఇక్కడ గ్రీన్ పార్క్ నుంచి ఇక్కడ ట్యూబ్ మారాలి. కాకపోతే ఇక్కడ దగ్గరలోనే బకింగ్హామ్ ప్యాలెస్ ఉంది. కాకపోతే ఈ టన్నెల్ నుంచి బయటికి వెళ్ళాలి. నెక్స్ట్ టైం విల్ ప్లాన్ ఫర్ దిస్ వన్. ఇది అండర్ గ్రౌండ్ టన్నెల్. ఇది సెంట్రల్ లండన్కి వెళ్ళే మధ్యలో దారి అంతా ఇలాగే మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంది టన్నెల్ మొత్తం. ఇంకొక స్టేషన్లో ఇంకొక ట్రైన్ చేంజ్ అవుతే యూ కెన్ గో టు సెంట్రల్ లండన్. ఫ్రమ్ హాన్స్లో వెస్ట్ నుంచి ఇలా దిస్ టోటల్లీ అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఎంతైనా your architecture is best. This is the travel card. We have just to tap it, just like our Hyderabad metro card. We have to tap it. So this is the Parliament Square, guys. ఇది రెయిన్ పడుతుంది. రెయిన్ లేకపోయి ఉంటే అన్నీ నీట్గా క్యాప్చర్ చేసేవాడిని. బట్ ఇట్స్ రైనింగ్. దిస్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ బిగ్ బెన్ క్లబ్. విల్ సీ. దట్ వాజ్ ద పార్లమెంట్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఒకప్పుడు ప్రపంచాన్ని మొత్తం పాలించారు వీళ్ళంతా. సో దిస్ ఈజ్ ద పార్లమెంటరీ స్క్వేర్, గైస్. I don't know, but they are repairing in central London. ఇది థేమ్స్ రివర్. ఇది లండన్ మొత్తం అంతటా ప్రవహిస్తూ ఉంటుంది. రెయిన్ పడుతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్టే అవుట్ సైడ్ ఫర్ ఎ లాంగ్ టైం. అది కాక ఇది చాలా ఉంది. మూసినదంతా పాడు కాకపోయినా కానీ పర్లేదు, ఇందులో కూడా మురికి నీళ్ళు ఉన్నాయి. నేను లండన్ అంటే క్లీన్ వాటర్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నా. కాకపోతే ఇది కూడా కొంచెం మురికిగానే ఉన్నాయి వాటర్. పర్లేదు, మనం దాన్ని కంప్లైంట్ చేసుకోవడం కన్నా ప్రతి చోట ఉన్నాయని అర్థమైంది. ఇక్కడ నుంచి కనబడుతుంది పార్లమెంటరీ స్క్వేర్ కరెక్ట్గా. ఇక్కడ వర్షం పడుతున్నా కానీ జనాలు రన్నింగ్లు, జాగింగ్లు, వాకింగ్లు చేస్తున్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయినట్టుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేసే ఒకప్పుడు ప్రపంచాన్ని మొత్తం పరిపాలించారు వీళ్ళు. ఇలాంటి గేమ్స్ ఎక్కడైనా ఓకే. మన హైదరాబాద్లో ఆ బిల్లలు పెట్టి ఆడతారు, ఇక్కడ గ్లాసులు పెట్టి ఆడుతున్నాడు. దిస్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. ఇది సెంట్రల్ లండన్ పక్కన థేమ్స్ రివర్ ఫ్లో. అంత క్లీన్గా ఏం లేదు వాటర్. స్టిల్ ఈ వర్షం వల్ల వస్తుంది అనుకుంటున్నాను ఈ క్లీన్ వాటర్. జనరల్గా అయితే క్లీన్గానే ఉంటాయి. దట్ ఈస్ ద పార్లమెంటరీ హౌస్. విల్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్రంట్. ప్రస్తుతానికి ఇది ఎక్కాలి. ఇది ఎక్కి చూస్తే పైనుంచి వ్యూ ఎట్లుందో చూద్దాం. వర్షం పడుతుంది, బట్ స్టిల్ వ్యూ కోసం, టాప్ వ్యూ కోసం అన్నా ఇది ఎక్కుదామని డిసైడ్ అయినా. విల్ సీ.
జియాంట్ వెల్. ఇది లండన్ ఐ అండి. ఇది ఎక్కి చూస్తే కొంచెం సిటీలో సెంట్రల్ పార్ట్ మొత్తం కనబడుతుంటుంది. దీనికి ఒక టికెట్ ఉంటుంది అరౌండ్ £24 అట్లా. బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. విల్ సీ. దిస్ ఈజ్ హ్యూజ్ బ్రోస్, సీరియస్లీ. ఇట్స్ వన్ అట్ దూరం చూస్తే స్మాల్గా కనబడ్డది కానీ ఇట్స్ సో బిగ్. విల్ సీ. ఇది ఎక్కద్దని డిసైడ్ అయ్యాం ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది, అది కాక అది క్లోజ్డ్ గ్లాసెస్లో మనం లోపల ఉండాలి కాబట్టి బయటకి వ్యూ ఏం కనిపించదు, వర్షం పడుతుంది కాబట్టి. సో అది కాకుండా క్రిస్మస్ సీజన్ అని వీళ్ళు ప్రైసెస్ పెంచేశారు. ఎర్లియర్ ఇట్ యూజ్డ్ టు బి £25, నౌ ఇట్ ఈస్ £36. 3600కి ఇది వర్త్ కాదు. మంచి క్లైమేట్ ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. It's not good now. So we are exploring some other options. We'll see. బాగుంది, సిటీ అంతా కనిపిస్తుంది ఇది ఎక్కితే. కాకపోతే ఈ వెదర్కి వేస్ట్. ఆ ఉండే ఎక్స్పీరియన్స్ అయినా కానీ మంచి టైంలో చూసుకోవడం బెటర్. దిస్ ఈజ్ టికెటింగ్ సెంటర్ ఫర్ ఆల్ ద టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ లండన్. యూ కెన్ buy a pass like for £55. You can go visit 3 places here. Any 3 places up to 90 days. మనం ఒక్కసారి ఇది ఎక్కిన తర్వాత ఇది స్లోగా మూవ్ అవుతుంది, సో దట్ పీపుల్ కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద వీల్. ఇట్స్ లైక్ ఇట్ విల్ టేక్ 45 minutes టు కంప్లీట్. ఇంకా 45 minutes స్పెండ్ చేయొచ్చు పైకి ఎక్కితే. కాకపోతే ప్రజెంట్ ఇది వ్యూ క్లియర్గా లేదు. దిస్ ఈజ్ లండన్ ఐ. చాలా ఇన్స్టాగ్రామ్స్లో, చాలా FB పోస్ట్లలో చూసుంటారు లండన్ ఐ అని. రియాలిటీలో ఇలా ఉంటుంది. మై గుడ్నెస్. ఇది థేమ్స్ రివర్ ఒడ్డున లండన్ ఐ. లండన్ ఐ అని పేరు ఎందుకు పెట్టారంటే ఇది ఎక్కితే లండన్ మొత్తం చూడొచ్చని. నాకు తెలీదు, పక్కనోడు చెప్పాడు. ఏదేదో చేద్దామని వచ్చాను సెంట్రల్ లండన్కి. అన్ని ప్లాన్స్ ఫెయిల్ డ్యూ టు రెయిన్. ఇట్స్ rainy day. We can't do anything today. We have to see whatever we can. That's it.